1687లో ఐజాక్ న్యూటన్ చెట్టు నుండి యాపిల్ కింద పడడం చూసి యాపిల్ కిందకే ఎందుకు పడింది, ఇటుగాని అటుగాని ఎందుకు పడలేదని ఆలోచించి భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి కారణంగానే ఇలా జరిగిందని కనుగొన్నాడు. ఆ పరిశోధనతో ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడు. తరువాత మరిన్ని సైంటిఫిక్ విషయాలపై కూడా పరిశోధన చేశాడు. ఇందులో న్యూటన్ నూతనంగా చెప్పింది ఏముంది? ఐజాక్ కంటే 500 సంవత్సరాలకు పూర్వం భారతీయ ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి శ్రీ భాస్కరాచార్య చాలా అద్భుతంగా తన సిద్ధాంత శిరోమణి అనేటటువంటి గ్రంథంలో గోళాధ్యాయంలో భువన కోశంలో 6వ శ్లోకంలో ఈ విధంగా అంటాడు: ఆకృష్టి శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా ఆకృష్యతే తత్పతతీవ భాతి సమే సమంతాత్వ పతత్వియంఖే. ఎంత అద్భుతంగా చెబుతున్నారో చూడండి. ఆకృష్టి శక్తిశ్చ, భూమికి సహజంగా ఆకర్షణ శక్తి కలిగి ఉన్నది. భాష్యంలో పరమాత్మ ఇచ్చినది అని కూడా ఉంటుందన్నమాట అండి. ఆ విధంగా భూమికి సహజంగా ఉన్నటువంటి ఆకర్షణ శక్తి చేత అంతరిక్షంలో లేదా ఆకాశంలో అంటే స్పేస్లో, భూమి కంటే పైన ఎంత ఎత్తులోనైనా కూడా స్పేసే, ఆకాశంలో ఉన్నటువంటి వస్తువుల్ని తన వైపు భూమి ఆకర్షించుకుంటుంది తన ఆకర్షణ శక్తి చేత. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందిట? వస్తువు ఏదో కింద పడిపోతోంది, పండు కింద పడుతోంది, కాయ కింద పడుతోంది అని అనిపిస్తుంది. కానీ ఏది కింద పడదు. భూమి తన ఆకర్షణ శక్తితో వాటినన్నింటినీ కూడా లాక్కుంటుంది భూమి మీదకు అని చెప్పేసి 500 సంవత్సరాలకు పూర్వం ఐజాక్ కంటే భాస్కరాచార్య చెప్పడం జరిగింది. అందుకే 1979 మరియు 81లో ఇస్రో ప్రయోగించిన 2 ఉపగ్రహాలకు భాస్కర-1, భాస్కర-2 అనే పేర్లు పెట్టారు. కానీ మన భారతీయులకు న్యూటన్ గురించి తెలిసినంతగా భాస్కరాచార్య గురించి తెలియదు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా నిజమా కాదా అని చెప్పి గూగుల్లో వెతికి మరీ మీరు నిర్ధారించుకోవచ్చు.